హలో హాయ్ శుభోదయం. వెల్కమ్ టు యోగ మంత్ర. మనిషి అంతరాల్లో గూడు కట్టుకొని ఉన్న భయాల్ని, భ్రాంతుల్ని, భయంకరమైన జ్ఞాపకాల్ని, అనుభూతుల్ని అవన్నీ యోగాతో తుడిచేయవచ్చు. ఈరోజు మన యోగ మంత్రలో యోగ ముద్రాసనం అలాగే శీఘ్రక్రియ ప్రాణాయామం గురించి తెలుసుకోబోతున్నాం. శుభోదయం. శీఘ్రక్రియ ప్రాణాయామమును మొదట వజ్రాసనంలో కూర్చొని కళ్ళు మూసి జ్ఞానముద్ర వేసి సాధారణ శ్వాసక్రియను కొనసాగిస్తూ చేయాలి. ఒక ప్రశాంత స్థితికి చేరుకున్న తరువాత నెమ్మదిగా ఊపిరితిత్తుల నిండా శ్వాస తీసుకుని కుడి చేత్తో ముక్కుని మూసి శ్వాసను బంధించాలి. వీలైనంతసేపు ముక్కుని మూసి ఉంచి తరువాత చేతిని తీసేసి నెమ్మదిగా శ్వాసను వదిలేయాలి. ఈ శీఘ్రక్రియ ప్రాణాయామం చేయడం వల్ల శరీరంలో ఉండే నీరసం, అలసట, అలజడి పోయి శరీరం, మెదడు రిలాక్స్డ్గా ఉండి యాక్టివ్గా తయారవుతాయి. ఈ ప్రాణాయామంతో రెసిస్టెంట్ పవర్ పెరుగుతుంది, అలాగే ఏకాగ్రత పెరుగుతుంది. దీనివల్ల మంచి ఆరోగ్యంతో పాటు దీనివల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఇలా ఈ శీఘ్రక్రియ ప్రాణాయామమును కనీసం 3 నిమిషాల పాటు చేయాలి. ఈ శీఘ్రక్రియను చేయటం వల్ల ఊపిరితిత్తులకు మంచి వ్యాయామం జరిగి ఊపిరితిత్తుల పనితీరు మెరుగవుతుంది. అలాగే రక్త సరఫరా బాగా జరిగి శరీరంలో ప్రతి భాగం యాక్టివ్గా తయారవుతాయి. ఈ శీఘ్రక్రియ ప్రాణాయామం వల్ల ప్రాణశక్తి ఉత్తేజితమవుతుంది. ఇలా ఈ ప్రాణాయామం మొదట్లో కనీసం 3 నిమిషాలు చేసి తరువాత ఆ సమయాన్ని పెంచుకుంటూ పోవాలి. దీనివల్ల ఈ ప్రాణాయామం యొక్క అన్ని లాభాలు పొందవచ్చు. ఇలా చేసిన తరువాత
ఈ క్రియను ఆపి నెమ్మదిగా తలను కిందికి వంచి నుదురు నేలకు ఆనించాలి. తరువాత నెమ్మదిగా తలను పైకి లేపి కళ్ళు తెరిచి ఈ శీఘ్రక్రియ ప్రాణాయామమును ముగించవచ్చు. శీఘ్రక్రియ ప్రాణాయామం చేయడం ద్వారా మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచుకోవచ్చు. అలాగే మన బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ ని కూడా పెంచుకోవచ్చు. యోగ ముద్రాసనం చేసే ముందు మన బాడీని ఫ్లెక్సిబుల్ గా తయారు చేసుకోవడానికి వార్మప్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. యోగ ముద్రాసనం వార్మప్. వజ్రాసనంలో కూర్చొని నమస్కార ముద్రను వేయాలి. నెమ్మదిగా పైకి లేచి శ్వాస తీసుకుంటూ 2 చేతులు పైకి లేపి శ్వాసను వదిలేస్తూ చేతులు కిందికి దించాలి. ఇలా 10 సెకండ్ల పాటు చేయాలి. తరువాత కాళ్లు కొంచెం ఎడంగా జరిపి కుడి చేతిని పైకి లేపి ఎడమ చేతిని కిందికి దించి ఎడమ చేతిని పైకి లేపినప్పుడు కుడి చేతిని కిందికి దింపుతూ వార్మప్ చేయాలి. చేతులు 2 బాగా స్ట్రెచ్ చేయాలి. ఇలా 10 సెకండ్ల పాటు చేసిన తరువాత ఆపి 2 చేతులు పైకి లేపి కాళ్ల మడమలు కూడా పైకి లేపి అరికాళ్ల మీద నించుని ఉండాలి. ఇలా 10 సెకండ్ల పాటు ఉండాలి. తరువాత చేతులు కాళ్ళు సాధారణ స్థితికి తీసుకురావాలి. తరువాత 2 చేతులతో సహా నడుమును తలను కిందికి వంచి చేతులు కిందికి చాచి ఉంచి నెమ్మదిగా 2 చేతులతో పాటు నడుము తలను పైకి లేపుతూ నడుము స్ట్రెచ్ అయ్యేలా వార్మప్ చేయాలి. ఇలా 6 రౌండ్లు తర్వాత చేతులు నడుము కిందే ఉంచాలి. కాసేపు ఇలా ఉన్న తర్వాత 2 చేతులను ముందుకు చాపి నడుమును నిటారుగా ఉంచి నడుమును పైకి లేపి కిందికి దించుతూ స్ట్రెచ్ చేయాలి. ఇలా మరో 10 సెకండ్ల పాటు చేయాలి. తరువాత ఈ క్రియను ఆపి మోకాళ్లు ఫోల్డ్ చేసి నడుమును గాలిలోనే ఉంచి 2 చేతులు మోకాళ్ల మీద ఉంచి మోచేతులతో భుజాలని పట్టుకోవాలి. 10 సెకండ్ల తర్వాత ఇదే స్థితిలో 2 చేతులు కిందికి దించి మోకాళ్ల లోపల్నుంచి చేతులు తీసుకెళ్లి 2 కాళ్ల పాదాల పక్కనే 2 చేతుల్ని ఉంచాలి. ఇలా 10 సెకండ్లు ఉన్న తర్వాత 2 చేతులు కాళ్ల మధ్య నుంచి తీసి నడుమును పైకి లేపి 2 చేతులు కలిపి పైకి లేపి వెనక్కి తిప్పి ఉంచాలి. కాళ్ల మడములను పైకి లేపాలి. ఇలా 10 సెకండ్లు ఉన్న తర్వాత చేతులు దించి 2 కాళ్ళు దగ్గరికి తీసుకువచ్చి మోకాళ్లని బెండ్ చేస్తూ నడుముని కిందికి వంచి పైకి లేపుతూ స్ట్రెచ్ చేయాలి. ఇలా 10 సెకండ్లు చేసిన తర్వాత మోకాళ్లు బెండ్ చేసి నడుమును గాలిలోనే ఉంచి మోకాళ్ల మీద చేతులు ఉంచాలి. తరువాత 2 కాళ్లను దూరంగా జరిపి 2 చేతులను పైకి స్ట్రెచ్ చేసి నడుమును వంచి చేతులను ఎడమకాలు పక్కగా పెట్టి అట్నుంచి మళ్లీ కుడికాలు పక్కగా పెట్టాలి. ఇలా అటూ ఇటూ నడుమును తలను చేతులను తిప్పుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల నడుము ఆసనానికి తగ్గట్టుగా ఫ్లెక్సిబుల్గా తయారవుతుంది. ఇలా 30 సెకండ్ల పాటు చేసిన తర్వాత 2 చేతులు ముందుకి నేల మీద ఆనించి ఈ క్రియను ఆపాలి. ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉండాలి. తరువాత నెమ్మదిగా పైకి లేచి సాధారణ స్థితిలోకి రావాలి. చేతులు 2 కిందికి దించి కాళ్లను దగ్గరకు తీసుకురావాలి.
నడుము మీద చేతులు వేసి క్లాక్ వైజ్ రౌండ్గా తిప్పాలి. ఇలా 5 రౌండ్లు తిప్పిన తరువాత ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ అంటే రివర్స్లో రౌండ్గా నడుమును తిప్పాలి. ఇలా మరో 5 రౌండ్లు తిప్పిన తర్వాత ఈ క్రియను ఆపి చేతులు దించి ఈ యోగముద్రాసనం యొక్క వామప్ని ముగించవచ్చు. వార్మప్ ఎలా చేయాలో చూసాం కదా, ఇప్పుడు యోగ ముద్రాసనం ఎలా చేయాలో చూద్దాం. యోగముద్రాసనం. సుఖాసనంలో కూర్చొని కళ్ళు మూసుకుని జ్ఞానముద్ర వేసి సాధారణ శ్వాసక్రియను కొనసాగిస్తూ ఉండాలి. ఒక ప్రశాంత స్థితికి చేరుకున్న తరువాత కళ్ళు తెరిచి 2 చేతులు నేలకు ఆనించాలి. నడుముతో సహా తలను కిందికి వంచుతూ నుదురు నేలకు ఆనించాలి. యోగముద్రాసనం చేయడం వల్ల వెన్నెముక మరియు నడుము భాగాలకు వ్యాయామం జరిగి ఫ్లెక్సిబుల్గా తయారవుతాయి. భవిష్యత్తులో ఆయా భాగాలలో ఎటువంటి సమస్యలు రాకుండా నివారించవచ్చు. ఇలా 30 సెకండ్ల పాటు ఉన్న తర్వాత నెమ్మదిగా తలను పైకి లేపి వెనక్కి వంచి ఉంచాలి. ఇలా 10 సెకండ్లు ఉన్న తరువాత తలను సాధారణ స్థితికి తీసుకురావాలి. తరువాత 2 కాళ్లను ముందుకు చాపి జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసుకుని ఒక ప్రశాంత స్థితికి చేరుకోవాలి. తరువాత కళ్ళు తెరిచి ఎడమకాలిని ఫోల్డ్ చేసి కుడికాలు తొడభాగం పైన ఎడమకాలి పాదం ఉంచాలి. కళ్ళు మూసి సాధారణ శ్వాసక్రియను కొనసాగించాలి. ఈ యోగముద్రాసనం చేయడం వల్ల జీర్ణాశయం పనితీరు మెరుగుపడుతుంది. దీనివల్ల జీర్ణక్రియకు సంబంధించిన ఎటువంటి సమస్యలు రాకుండా నివారించవచ్చు. ఇలా 30 సెకండ్ల పాటు ఉండాలి. తరువాత ఎడమ చేతిని ఫోల్డ్ చేసి వెనకపెట్టి వెనుక నుంచి ఎడమకాలి బొటనవేలుని పట్టుకోవాలి. అలాగే కుడి చేతిని ముందుకి చాపి కుడికాలి బొటనవేలుని పట్టుకోవాలి. తరువాత చేతులు 2 సాధారణ స్థితికి తీసుకువచ్చి ఫోల్డ్ చేసిన ఎడమ కాలుని ముందుకు చాపి ఉంచాలి. తరువాత ఇదే విధంగా కుడికాలుని ఫోల్డ్ చేసి ఎడమ తొడపై కుడికాలుని ఉంచాలి. తరువాత కుడి చేతిని వెనక్కి ఫోల్డ్ చేసి కుడికాలి బొటనవేలుని పట్టుకోవాలి. ఎడమ చేతిని ముందుకి స్ట్రెచ్ చేసి ఎడమకాలి బొటనవేలుని పట్టుకోవాలి. ఈ ఆసనం వేయటం వల్ల పొట్ట దగ్గర కండరాలు పటిష్టంగా తయారవుతాయి. దానివల్ల ఆ భాగాలలో ఉండే కొవ్వు తొలగిపోతుంది. ఇలా 30 సెకండ్లు ఉన్న తరువాత చేతులను కిందికి దించాలి. కుడికాలును ముందుకు చాపాలి. తరువాత పద్మాసనం వేసి 2 చేతులతో కాళ్ల బొటనవేలుని పట్టుకుని ఉండాలి. ఈ ఆసనం వల్ల మానసిక ప్రశాంతత లభించి మెదడు యాక్టివ్గా తయారవుతుంది. ఇలా 30 సెకండ్లు ఉన్న తరువాత
ఇదే స్థితిలో 2 చేతులు వెనక్కి మడిచి కుడి చేత్తో ఎడమకాలి బొటనవేలుని, ఎడమ చేత్తో కుడికాలు బొటనవేలుని పట్టుకోవాలి. ఈ సమయంలో వెన్నెముక నిటారుగా ఉండేలా చూసుకుంటూ నెమ్మదిగా శ్వాసక్రియను కొనసాగించాలి. ఇలా 30 సెకండ్లు ఉన్న తరువాత 2 కాళ్ల బొటనవేలుని వదిలి 2 చేతులను వెనక్కి కట్టుకుని ఉంచి నెమ్మదిగా తలను కిందికి దించాలి. గడ్డం మెడ కింది భాగం ఆనే విధంగా ఉంచాలి. కిందికి వంగుతూ నేలకు నుదురు ఆనించాలి. ఇలా 10 సెకండ్ల పాటు ఉండాలి. తరువాత తలను నెమ్మదిగా పైకి లేపి 2 చేతులను రిలీజ్ చేసి 2 చేతులతో 2 కాళ్ల బొటనవేళ్లను పట్టుకోవాలి. కళ్ళు మూసుకొని ఓ 10 సెకండ్ల పాటు ఇలా ఉండాలి. తరువాత పద్మాసనం నుండి కాళ్లను విడదీసి సుఖాసనంలోకి వచ్చి దీర్ఘమైన శ్వాసను తీసుకుంటూ వదులుతూ రిలాక్స్ అవ్వాలి. జ్ఞానముద్ర వేసి యోగముద్రాసనమును ముగించవచ్చు. యోగ ముద్రాసనం చేయడం ద్వారా డైజెస్టివ్ సిస్టమ్ ఫంక్షనింగ్ మెరుగుపడుతుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవచ్చు అండ్ అలాగే శ్వాసకోశ వ్యాధులను నివారించవచ్చు. యోగ ముద్రాసనంలో పనిచేసిన ఆర్గన్స్ కి రివర్స్ ఆర్గన్స్ కోసం కౌంటర్ ఆసనం చేయాల్సి ఉంటుంది. మరి కౌంటర్ ఆసనం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. యోగ ముద్రాసనం కౌంటర్. సుఖాసనంలో కూర్చొని కళ్ళు మూసి జ్ఞానముద్ర వేసి సాధారణ శ్వాసక్రియను కొనసాగిస్తూ ఉండాలి. ఒక ప్రశాంత స్థితికి చేరుకున్న తరువాత యోగ ముద్రాసనం కౌంటర్ను ప్రారంభించాలి. తరువాత చేతులు నేలకు ఆనించి తలతో సహా నడుమును కిందికి వంచుతూ నుదురు నేలకు ఆనించాలి. ఇలా 10 సెకండ్లు ఉన్న తరువాత నెమ్మదిగా తలను పైకి లేపాలి. తరువాత నేలమీద వెల్లకిలా పడుకొని కుడికాలి మోకాలిని ఫోల్డ్ చేయాలి. మోకాలిని 90 డిగ్రీల కోణంలో ఉంచాలి. అదే సమయంలో తలను మోకాలును చూస్తున్న విధంగా ఎత్తి ఉంచాలి. 2 చేతులను శరీరానికి ఇరువైపులా ఉంచాలి. తరువాత కుడిచేత్తో కుడికాలుని పట్టుకోవాలి. ఎడమ చేతిని ఎడమ థై మీద ఉంచాలి. ఇలా 20 సెకండ్ల పాటు ఉండాలి. తరువాత తలను కిందికి దించి నెమ్మదిగా కాలుని కిందికి దించి చాపాలి. తరువాత ఇదే విధంగా ఎడమ కాలుని ఫోల్డ్ చేసి మోకాలుని 90 డిగ్రీల కోణంలో ఉంచాలి. తలను పైకి లేపి మోకాలును చూస్తున్న విధంగా ఉంచాలి. ఎడమ చేత్తో ఎడమ కాలుని పట్టుకుని కుడి చేతిని కుడి థై మీద ఉంచాలి. ఇలా 20 సెకండ్ల పాటు ఉండాలి. తరువాత తలను కిందికి దించి ఎడమ కాలును ముందుకు చాపి సాధారణ స్థితికి తీసుకురావాలి.
తరువాత కుడికాలుని ఫోల్డ్ చేసి 2 చేతులతో కుడి మోకాలుని పట్టుకొని తలని పైకెత్తి చేతులతో మోకాలుని ముక్కుకు తగిలే విధంగా ఉంచాలి. ఇలా 10 సెకండ్ల పాటు ఉన్న తరువాత చేతులని వదిలేయాలి. కాళ్లను చాపి తలను నేలకు ఆనించి సాధారణ స్థితికి రావాలి. తరువాత ఇదే విధంగా ఎడమ కాలుని ఫోల్డ్ చేసి 2 చేతులతో ఎడమ మోకాలుని పట్టుకుని తలను పైకెత్తి మోకాలుని ముక్కుకు ఆనించాలి. 5 సెకండ్ల తర్వాత మోకాలుని గెడ్డానికి ఆనించి పట్టుకోవాలి. పది సెకండ్లు ఉన్న తరువాత ఎడమకాలుని కిందికి దించి తలను నేలమీద ఉంచాలి. ఇప్పుడు 2 కాళ్లను మోకాళ్ల వరకు ఫోల్డ్ చేసి 2 చేతులతో 2 మోకాళ్లను పట్టుకుని తలని పైకెత్తి మోకాళ్లకు ఆనించాలి. ఇరవై సెకండ్లు ఉన్న తరువాత తలని తిరిగి నేలకు ఆనించి చేతులు విడదీసి కాళ్లను కిందికి దించాలి. సాధారణ స్థితిలో కాళ్లను చాపి ఉంచాలి. తరువాత 2 చేతులను శరీరానికి కొంచెం దూరంగా పక్కకి చాపి రిలాక్స్ అవ్వాలి. ఇలా 10 సెకండ్లు ఉన్న తరువాత లేచి సుఖాసనంలోకి వచ్చి కళ్ళు మూసుకుని జ్ఞానముద్ర వేసి సాధారణ శ్వాసక్రియను కొనసాగిస్తూ యోగముద్రాసనమును ముగించవచ్చు. ఈ కౌంటర్ ఆసనం చేయడంతో యోగముద్రాసనం యోగక్రియ పూర్తవుతుంది. సో ఇది ఇవాల్టి మన యోగ మంత్ర. ప్రతిరోజు యోగ మంత్ర చూస్తూ యోగ సాధన చేద్దాం, ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం. మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. Until then, be fit and stay healthy. Keep smiling. Bye bye.